వీడొస్తే యాడుంటాడని, బిడ్డొస్తే యాడుంటుంది, ఆ వీడుండాలి, మేక ఆడుండాలి, కోళ్ళు ఈడ పెరగాలని చెప్పి 10 ఏళ్ళు ఆ కేసీఆర్ మహానుభావుడు తెలంగాణ ప్రజలకు ఒక ఇల్లు లేకుండా చేశాడు. 420 హామీలతోని ఇగో కాంగ్రెస్ వచ్చే, ఇందిరమ్మ తెచ్చే, ఇందిరమ్మ ఇంట్లో వచ్చిరి అని చెప్పి కథలు చెప్పి రేవంత్ రెడ్డి ఆయన చేసే ఇయ్యల్ల ఈ ఇందూరు పట్టణ కార్పొరేషన్ పరిధిలో అటు నాగారం కానీ ఇటు ఖానాపూర్ శివార్ కానీ కలెక్టరేట్ ఎన్నుకుందాము. 100 ఇళ్ళు కట్టి ఉన్నాయి, చెట్లు మొలిచినాయి, పాములు తిరుగుతున్నాయి. ఒక్కొక్క దగ్గర అయితే ఉన్న గ్రిల్లన్నీ ఎత్తుకపోయారు, దర్వాజాలు లేవు, ఏమి లేవు. ఎందుకు ఈ ఆలస్యం? ఎవరి కోసం? ఇక ఇదే ఖానాపూర్లో కాలువలో ఈ పక్క పొంటి గీడికి కిలోమీటర్ లేదు. గత వర్షాకాలంలో నేను పోయి చూసిన ప్రాంతం. గుడిసెల్లో తాటిపత్రులు కప్పుకొని ఇక గీడ బోర్గంలో చెప్తాను నేను, ఇప్పుడు మీరు అందరు కూడా పోతే చూస్తారు. ఆడ చింత చెట్ల కింద తాటిపత్రులు లేకుండా కూడా వర్షం పడితే వాళ్ళని ఇంటి కింద గూళ్ళ సంద్ర కింద నిలబడి మనుషులు ఇయ్యల కూడా ఆడున్నారు. ఇక జై భీమరావు నగర్ అని ఉంటుంది. ఆడ ఒక కమ్యూనిటీ కట్టుంటే, గోడ కట్టుంటే ఆ గోడ కింద మొత్తం ఉంటారు. నా ఎలక్షన్ పోలింగ్ రోజు కన్నా ముందు రోజు గాలి దుమానం వచ్చి మొత్తం కొట్టుకపోతే వాళ్ళందరూ బిక్కు బిక్కు అని చెప్పి ఒక దగ్గర నిలబడ్డారు. మరి గసుంటోళ్ళ కన్నా ఇల్లు ఇవ్వాలి కదా, ఎందుకు ఇస్తలేరు నేను అడుగుతున్నాను. ఇవాళ నేను జిల్లా యంత్రాంగం చెప్తున్నాను, మేము చేసిన పాపం ఏంది, ఈ ప్రాంతం ప్రజలు చేసిన పాపం ఏంది? ఎమ్మెల్యేలకు ఓటేసుడా, లేకపోతే జీతాలు తీసుకున్న అధికారులను అడగకపోవడమా? ఇది అడిగేందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ అందరం కలిసి ఇక్కడ విజిట్ పెట్టుకున్నాం. విజిట్లో చూస్తే అది చూసిన తర్వాత అనిపించింది అన్నమాట, కేవలం ఏం జరుగుతుందో తెలుసుకుందామని వస్తే ఈడున్న పరిస్థితి చూసినాక అనిపించింది. నేను జిల్లా యంత్రాంగానికి ఇప్పుడు ఏదైతే 2 గెలిచిన ఎమ్మెల్యేలు, 3 షాడో ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సలహాదారులు, చైర్మన్లు, ఇక ప్రతి గ్రామంలో గల్లికొక్కున్న కాంగ్రెస్ నాయకుడికి నేను చెప్తున్నా, అలాగే జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వ యంత్రాంగానికి 15 ఆగస్టు లోపల ఈ ఇందూరు జిల్లాలో ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం నిర్మించిందో పిల్లలు పోసిన దగ్గరికి అడికించి అసంతృప్తిగా పనులున్న దగ్గర దాకా 15 ఆగస్టు లోపల కంప్లీట్ చేసి 14 ఆగస్టు రాత్రి 12 గంటల లోపల మీరు వాళ్ళకి ఇవ్వండి. లేకపోతే 15 ఆగస్టు రోజు వచ్చి ఈయన్నే జాతీయ జెండా ఎగరేసి గరీబోళ్ళందరికీ కూడా, మేము ఏ పార్టీ నాయకులకి ఇయ్యం, ఏ రాజకీయ పార్టీ నాయకులకి ఇయ్యం, ఆ ఊర్లో గరీబోళ్ళు గుడిసున్నోడు ఎవడైతే ఉన్నాడో ఇల్లు లేకుండా కిరాయి కట్టలేక నిజామాబాద్ పట్టణంలో బిక్కు బిక్కుమని ఒకటే రూమ్లో భార్య, భర్త, అన్న, తమ్ముడు, చెల్లెలు అందరు పడుకుంటున్నారో వాళ్ళ అసంటోళ్ళు అందరిని తీసుకొచ్చి ఈయన్నే జాతీయ జెండా ఎగరేసుకొని ఈయన్నే గృహప్రవేశాలు చేసుకుంటాం మేము. ఆ రోజు ఈ దేశానికి స్వతంత్రంగా వచ్చిన మంచి రోజు వేరేది లేదు. కాబట్టి ఇవ్వాలని కూడా చెప్తున్నా, 14 ఆగస్టు దాకా జూన్లో ఉన్నాం, జూన్ నెల మొత్తం ఉంది. ఇలా జూన్ 6వ తారీఖు, ఇవి 24 రోజులు ఉంటాయి. అవి ఇంకా మిగతా జూలై 31 రోజు ఉంటుంది. అట్లాగే ఆగస్టు 15 రోజులు ఉంటుంది. అంటే మీకు దగ్గర దగ్గర 70 రోజుల సమయం ఉంది. 70 రోజులల్లా మీరు ఈ ఇండ్లను కేటాయించి పలానోళ్ళ కేటాయించారు పలానా ఇల్లు అని చెప్పి దాని దగ్గర బోర్డు పెట్టండి. మేము ఎవరికో మధ్యలో తాకలాట పెట్టేందుకు, కొట్టాడ పెట్టేందుకు రాం. కానీ 14 ఆగస్టు రాత్రి తర్వాత 15 ఆగస్టు రోజు మేము అందరం వీడికి వచ్చిన సందర్భంలో కేటాయించకపోతే మాత్రం మేము ఇంట్లో గృహప్రవేశాలు చేస్తాం. దానికి బాధ్యత పూర్తిగా జిల్లా యంత్రాంగానికి, అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులదే అని చెప్పి నేను చెప్తున్నాను. ఇవాళ ఎంతకు దౌర్భాగ్యం అండి. ఇలా నేను ముదక్పల్లికి వెళ్ళా నిన్న, ఒక పిల్లగాడి కాలు ఇన్ఫెక్షన్ అయ్యి కొట్టేస్తారంటే వాళ్ళు ఇంట్లోకి పోదామంటే ఆ గుడిసెలకే లోపలికి పోలేని పరిస్థితి ఉంది. లోపలికి వెళ్తే చిమ్మని చీకట్టేస్తుంది. ఆడ పాము కొట్టినా ఏది కొట్టిందో తెలియదు, కాలు ఇన్ఫెక్షన్ అయింది, కాలు కొట్టేయమని చెప్తున్నారు. హాస్పిటల్ తీసుకొచ్చి పెట్టినాం. మీతోని, మీ పరిపాలనతోని ఏమి ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని అడుగుతున్నా నేను. ఇవాళ గీటే కలెక్టరేట్ ఆఫీస్ ఎన్నికనే ఉంది, గోడ దుంకుతే ఇళ్ళకి రావచ్చు. మరి ఈ ఇల్లు ఎందుకు ఇవ్వలేదు ఇంతవరకు? అంటే గరీబోళ్ళు లేరా ఇందూరు జిల్లాలో, ఇందూరు పట్టణంలో? ఈ ఇళ్ళకి ఎలిజిబుల్ లేరా ఈ ఇళ్ళల్లో? ఇవాళ దీనికి జవాబు ఎవరు చెప్పాలని అడుగుతున్నాను నేను. అయ్యా కలెక్టర్ గారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు కదా,
భీమ్గల్ పోతున్నారు, సిరికొండ పోతున్నారు, ధన్యవాదాలు, మీరు డ్యూటీ నిర్వహిస్తున్నారు. కానీ వెనుకకు ఇన్ని 100 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి పేదోడి ఇల్లు కోసము, ఇల్లు అంటే జీవితాంతం ఎంతో కష్టపడి కట్టుకునే ఇల్లు ఇలా ప్రభుత్వం ద్వారా వస్తుందని చెప్తే అతను ఎంత సంతోషపడతాడు. ఇన్ని 100 మంది కుటుంబాలలో సంతోషం చూసే అవకాశం ఈ చేతులలో ఉంది కదా. ఎవరు ఆపుతున్నారు దీని మీద? ఏం రాజకీయం నడుస్తుంది? ఇప్పుడేం ఎన్నికలు లేవు కదా. లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ అయ్యి సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి ఎవరు ఆపిరు మిమ్మల్ని? కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మేము, వెంటనే ఇందూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క నిరుపేదకు అర్హుడైన వాడికి పక్కా ఇల్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇందిరమ్మ ఇళ్ళ పేర్ల మీద కూడా ముగ్గులు పోసుకుంటూ ఇల్లు గులగొడుతూ కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన నాయకులకే ఇస్తామని చెప్పుడు ఏది చెప్పినా గరీబోడికి ఇల్లు రావాలి, గరీబోడికి ఇచ్చేయాలి. మాట్లాడితే భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అని అడుగుతారు. భారతీయ జనతా పార్టీ ఇదే 11 సంవత్సరాల పరిపాలనలో ఈ దేశంలో 4 కోట్ల ఇల్లు కట్టింది. అందులో భారతీయ జనతా పార్టీకి ఓటెయ్యరనుకునే 40 లక్షల మంది మైనారిటీ మహిళల పేరు మీద పట్టాలు ఇచ్చింది. ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం నడిచేది. మరి మీరు ఎంతమందికి ఇచ్చారు? 18 ఏళ్ళలో నువ్వెంతమందికి ఇచ్చినావు? 10 ఏళ్ళలో ఆ 30 మార్కాన్ని ఎంతమందికి ఇచ్చిండు? ఈ 32 మార్కాన్ని 18 ఏళ్ళలో ఎన్ని ఇచ్చిండు? ఆ 30 మార్కాన్ని 10 ఏళ్ళలో ఎన్ని ఇచ్చిండు? ఇలా ఈ గరీబ్ వాళ్ళకి ఇల్లు కట్టాలని చెప్పి ఇలా మేము అందరం ఎందుకు అడుగుతున్నామంటే 17 తారీఖు ఒక్క ఊరు చెప్తే ఖానాపూర్ చెప్పినా కానూరు చెప్పినా 100 మంది వచ్చి ఇళ్ళలో చూస్తారు. కానీ మేము అడిగేది గరీబ్ వాళ్ళని సెలెక్ట్ అయ్యారు అధికారులరా. ఆ మహిళలు వస్తున్నారు, మీరు చూస్తున్నారు వాళ్ళ బాధ. ఇల్లు లేక ఏం లేక వాళ్ళు ఎంత బాధలు పడుతున్నారో చూస్తున్నాం. ఈడ గట్టిన ఇళ్ళలు ఉంటే వాళ్ళు కనీసం వర్షాకాలంలో బతుకుతారు కదా. జీవితంలో వాళ్ళకి సాధించింది ఏంది? 50-60 ఏళ్ళు వస్తున్నాయి ఒక్కొక్కలకు. జీవితాంత కష్టపడి ఒక ఇల్లు కట్టలేకపోయారు. దగ్గర ఈ జిల్లాలో 2 లక్షల మంది దుబాయ్కి పోయారు. దుబాయ్ పోయి ఏం సాధిస్తున్నాడు? జీవితాంత కష్టపడి ఒక ఇల్లు కట్టుకొని పిల్లలకు పెళ్లిళ్ళు చేసేలకి ఆయన జీవితం అయిపోతుంది. అలాంటిది ఇన్ని 100 ఇళ్ళు కట్టినాక కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహించి ఇంకా కూడా ఇది చేయడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇల్లు లేని నిరుపేదలు వచ్చారు, వాళ్ళ పరిస్థితి చూడండి. ఎందుకంటే ఇదే గ్రామం ఖానాపూర్ కాలూరు వాళ్ళు ఈ చూసుకొని మాకు తెలిసి ఈ దాకా వరి ఎత్తుకుంటూ వచ్చారు.